గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అవుకు టన్నెల్తో రాయలసీమ సస్యశ్యామలం, సాగర్లో సగం ఏపీ స్వాధీనం, తెలంగాణలో పోలింగ్ 70.66%, తెలంగాణ అంచనాలు కాంగ్రెస్ వైపే, గుజరాత్లో ఘోర ప్రమాదం, ఇజ్రాయెల్ హమాస్ ఒప్పందం పొడిగింపు, డిసెంబర్ 4 వరకు జేఈఈ మెయిన్స్ గడువు పెంపు, ప్రభుత్వోద్యోగులకు కలిసి వచ్చిన 2024 సెలవులు, వలకు చిక్కి చెట్టుకు వేలాడి చిరుత మరణం, బలపడుతున్న అల్పపీడనం, రాహుల్కు వన్డే పగ్గాలు, అలర్జీలను నిద్రలేమిని దూరం చేసే ఉల్లిపొట్టు. ఈరోజు వార్తలను చూద్దాం. అవుకు టన్నెల్తో రాయలసీమ సస్యశ్యామలం. గాలేరు నగరిలో అంతర్భాగమైన అవుకు 2వ టన్నెల్ను గురువారం నాడు ఘనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి దానిని జాతికి అంకితం చేశారు. సొరంగాలు దాటుతూ సుడులు తిరుగుతూ పరవళ్లతో కృష్ణమ్మ సీమను ముద్దాడిన సుందర ఘట్టం సాక్షాత్కారమైంది. ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు నగరి వరద కాలువ ద్వారా 20,000 క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేశారు. ఈ సందర్భంగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ పాయలుగా చీలి 2 టన్నెళ్ల ద్వారా దిగువకు వేగంగా ప్రవహిస్తున్న దృశ్యాన్ని సీఎం సంతోషంతో కొద్దిసేపు అలాగే చూస్తుండిపోయారు. ఈ నీటితో రాయలసీమ సస్యశ్యామలం కానుందనే ఆనందం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్లలో స్పష్టంగా కనిపించింది. చిరునవ్వుతో నీటిపారుదల శాఖ అధికారులను అభినందించిన సీఎం జగన్ ప్రజా ప్రతినిధులను ఆత్మీయంగా పలకరించారు. సాగర్లో సగం ఏపీ స్వాధీనం. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో 4 ఏళ్లుగా రాజీ లేని పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి హక్కుగా దక్కిన జలాల వినియోగం విషయంలో ఇప్పుడు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ స్పిల్వే 13 గేట్లతో సహా కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను ఆధీనంలోకి తీసుకుని నీటిని విడుదల చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. దీంతో గురువారం తెల్లవారుజామున సిఈ మురళీనాథ్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర పోలీసులు జలవనరుల శాఖాధికారులు నాగార్జున సాగర్కు చేరుకున్నారు. అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు వాస్తవాలను వివరించి రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్వే 13 గేట్లతో పాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు 2,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో సీఎం జగన్ రాజీ లేని పోరాటం చేస్తున్నారనడానికి ఇది మరో తార్కాణమని సాగునీటి రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. వలలో చిక్కి చెట్టుకు వేలాడి చిరుత మరణం. కోతుల బెడద నివారణ కోసం వరిచేను చుట్టూ అమర్చిన వలలో చిక్కిన చిరుత తప్పించుకుపోవడానికి చెట్టుపైకి ఎక్కి దానికి వేలాడుతూ రాత్రంతా అవస్థపడింది. అటవీ అధికారులు వచ్చి రక్షించినా తీవ్ర గాయాలతో చివరకు ప్రాణాలు విడిచింది. అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం ఎల్లవరం శివారున రేగులపాడు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం ఉదయం రేగులపాడు వద్ద చెట్టుకు వేలాడుతున్న చిరుతను చూసిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడి అధికారులు విశాఖపట్నం జూ నుంచి రెస్క్యూ టీంని రప్పించి రాజమహేంద్రవరం నుంచి బోను తెప్పించారు. రాత్రి నుంచి చెట్టుకు వేలాడడంతో చిరుత అలసిపోయిన విషయం గమనించి ట్రాక్టర్లో నిచ్చెన ఉంచి దాని మీద ఆధారపడి చిరుత సేద తీరేలా చేశారు. మంచినీటిని అందించారు. అనంతరం రెస్క్యూ టీం మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చిరుతను బోనులోకి చేరవేశారు. అయితే కొద్దిసేపటి అనంతరం చిరుత మరణించింది. దీంతో అటవీ అధికారులు పోస్టుమార్టం నిర్వహించి చిరుతకు అక్కడే దహన సంస్కారం చేశారు. బలపడుతున్న అల్పపీడనం. ఆగ్నేయ బంగాళాఖాతం దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి
శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారనుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తోందని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇది మరింత బలపడి 3వ తేదీ మధ్యాహ్నానికి నైరుతి బంగాళాఖాతానికి చేరుకుని తుఫానుగా మారనుంది. తుఫాను ప్రభావం కోస్తా తీరం వెంబడి ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు కూడా ఉన్నట్లుగా ఐఎండీ తెలిపింది. గుజరాత్లో ఘోర ప్రమాదం. గుజరాత్లోని సూరత్లో ఓ రసాయనాల కర్మాగారంలో సంభవించిన పేలుడు ఘోర అగ్ని ప్రమాదంలో 7 సజీవ దహనమయ్యారు. మరో 25 మంది గాయాల పాలయ్యారు. సచిన్ పారిశ్రామిక ప్రాంతంలోని ఈథర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో గురువారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో రసాయనాలు నిల్వ ఉన్న ట్యాంక్లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. అనంతరం చెలరేగిన మంటలు కర్మాగారాన్ని చుట్టుముట్టాయి. అగ్నిమాపక సిబ్బంది సుమారు 9 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇజ్రాయెల్ హమాస్ ఒప్పందం పొడిగింపు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరొక రోజు పొడిగించేందుకు ఇజ్రాయెల్ హమాస్ గురువారం అంగీకరించాయి. వాస్తవానికి గురువారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగిసింది. అయితే బందీలంతా ఇంకా విడుదల కాకపోవడం, గాజాలోని పాలస్తీనియన్లకు మరింత మానవ సాయం అందించవలసి ఉండడంతో ఒప్పందం పొడిగింపునకే ఇరుపక్షాలు మొగ్గు చూపాయి. గాజాలోని శాంతి కోసం ఇజ్రాయెల్ హమాస్పై అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం రాత్రి ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఘర్షణలకు తెరదించే దిశగా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ మిలిటెంట్లు ఇప్పటిదాకా 73 మంది ఇజ్రాయేలీలను, 24 మంది ఇతర దేశస్థులను విడుదల చేశారు. ఇంకా 126 మంది హమాస్ చెరలో బందీలుగా ఉన్నట్లు అంచనా. తెలంగాణలో పోలింగ్ 70.66%. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో నిక్షిప్తమైంది. గురువారం సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 70.66% పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేసింది. ఖచ్చితమైన గణాంకాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈరోజు ప్రకటిస్తారు. రాష్ట్ర శాసనసభకు 2014లో జరిగిన ఎన్నికల్లో 69.5%, 2018 ఎన్నికలలో 73.2% పోలింగ్ నమోదైంది. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లా పరిధిలో రాష్ట్రంలో తక్కువ పోలింగ్ నమోదైంది. అధికారులు ఎంతగా అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా ఎప్పటిలానే హైదరాబాద్ జనం ఓటు వేసేందుకు తరలి వెళ్లలేదు. పోలింగ్ కేంద్రాలలో ఎంత క్యూ ఉందో, ఎంత సమయం ఓటేయవచ్చో ఆన్లైన్లో ముందే తెలుసుకునే సదుపాయం కల్పించినా ఫలితం రాలేదు. చాలా వరకు సెలవు రోజుగానే భావించి విశ్రాంతి తీసుకునేందుకు వినోద కార్యక్రమాల్లో మునిగిపోయి ఉండటమే దీనికి కారణమని అధికార వర్గాలు చెబుతున్నారు. అంతేకాకుండా 1 కంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్నవారు ఇక్కడ గణనీయంగా ఉన్నారని, వీరంతా స్వస్థలాలకు తరలడం కూడా పోలింగ్ తగ్గడానికి మరో కారణమని పేర్కొంటున్నారు. తెలంగాణ అంచనాలు కాంగ్రెస్ వైపే. లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డట్లుగా ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. తెలంగాణలో మాత్రం అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ వైపే మొగ్గడం విశేషం. రాష్ట్రంలో హస్తం పార్టీ తొలిసారి అధికారంలోకి రానుందని అవి పేర్కొన్నాయి. అయితే వీటిలో చాలా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గురువారం సాయంత్రం ఒకవైపు ఇంకా పోలింగ్ కొనసాగుతుండగానే వెలువడటం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణపై తన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను శుక్రవారం ప్రకటించనున్నట్లుగా ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా పేర్కొంది.
ఇక ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారం నిలుపుకోనుందని ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు పేర్కొన్నాయి. ఇండియా టుడే, యాక్సిస్ మే ఇండియాతో పాటు టైమ్స్ నో, ఈటీజీ, ఇండియా టీవీ, సిఎన్ఎక్స్, టుడేస్ చాణక్య కాంగ్రెస్కు మెజారిటీ సీట్లు కట్టబెట్టాయి. బీజేపీ కాంగ్రెస్లో ఎవరిదైనా పైచేయి కావచ్చునని ఏబీపీ, సివోటర్, జన్ కీ బాత్ పేర్కొన్నాయి. ఇక రాజస్థాన్లో అధికార కాంగ్రెస్ను బీజేపీ ఓడించనుందని అంచనా. జన ఔషధి కేంద్రాలతో విప్లవాత్మక మార్పులు. జన ఔషధి కేంద్రాలు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులతో చరిత్ర సృష్టిస్తాయని ఫార్మాస్యూటికల్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా సిఇఓ రవి దిదీచి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఈ కేంద్రాలను ఢిల్లీ నుంచి వర్చువల్గా గురువారం ప్రారంభించారు. దీనిలో భాగంగా గురువారం నాడు ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో కేంద్రాన్ని సిఇఓ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 నాటికి దేశవ్యాప్తంగా 10,000 జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని టార్గెట్ కాగా అక్టోబర్ 31 నాటికే పూర్తి లక్ష్యాన్ని చేరుకున్నామని తెలిపారు. 2026 నాటికి 25,000 కేంద్రాలు నెలకొల్పాలని నిర్ణయించామని తెలిపారు. గతంలో అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే ఈ ఔషధ కేంద్రాలు ఉండేవని, ఇప్పుడు వత్సవాయి వంటి మారుమూల గ్రామాలలోనూ ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. జనరిక్ మందులు 50 నుంచి 80% తక్కువ ధరకు అందుతాయని వెల్లడించారు. 3 ఏళ్ల చిన్నారికి మెదడులోని క్యాన్సర్ కణితికి అరుదైన చికిత్స. మెదడులో ఏర్పడిన క్యాన్సర్ కణితిని అత్యంత అధునాతనమైన రేడియేషన్ థెరపీ చికిత్సతో నయం చేసి 3 ఏళ్ల చిన్నారికి పునర్జన్మను ప్రసాదించారు. విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో చేసిన ఈ అరుదైన చికిత్స వివరాలను రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కె సుధాకర్ తెలిపారు. కేంద్ర నాడీ వ్యవస్థలోని కణాలు వేగంగా విస్తరించడం ప్రారంభమైనప్పుడు ఏర్పడే క్యాన్సర్ కణితిని అనాప్లాస్టిక్ ఎపెండిమోగా పేర్కొంటామన్నారు. తమ వద్దకు గుంటూరుకు చెందిన 3 ఏళ్ల చిన్నారి తరచూ తలనొప్పి, వాంతులు వంటి సమస్యలతో వచ్చిందని ఎంఆర్ఐ చేయగా మెదడు వెనుక భాగంలో 4 సెంటీమీటర్ల పరిమాణంలో కణితి ఉన్నట్లు గుర్తించామన్నారు. అత్యాధునిక హాల్సియోన్ లీనియర్ యాక్సిలేటర్ను ఉపయోగించి మెదడు కాండం, ఆప్టిక్ నర్వ్, టెంపోరల్ లోబ్ వంటి కీలక అవయవాలకు ప్రమాదం లేకుండా కణితి ప్రాంతాన్ని లక్ష్యంగా చేసి విజయవంతంగా చికిత్స అందించినట్లుగా తెలిపారు. ప్రస్తుతం చిన్నారి పూర్తిగా కోలుకుందని, పాఠశాలకు కూడా వెళుతోందని తెలిపారు. తమ వద్ద అధునాతన సౌకర్యాలు ఉండటం వల్లనే క్యాన్సర్కు విజయవంతంగా చికిత్స చేయగలుగుతున్నట్లుగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 4 వరకు జేఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు. జేఈ మెయిన్స్ తొలి విడతకు దరఖాస్తు చేసే గడువును డిసెంబర్ 4 వరకు పొడిగించినట్లుగా జాతీయ పరీక్షల సంస్థ తెలిపింది. ముందుగా ప్రకటించిన గడువు గురువారం రాత్రితో ముగియగా దానిని డిసెంబర్ 4 వరకు పొడిగించింది. సమర్పించిన దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే వెబ్సైట్లో డిసెంబర్ 6 నుంచి 8 వరకు సవరించుకోవచ్చునని ఎన్టీఏ పేర్కొంది. తొలి విడత ఆన్లైన్ పరీక్షలు జనవరి 24 నుంచి ప్రారంభమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కలిసి వచ్చిన 2024 సెలవులు. ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఏడాది 2024లో పండుగలు, పర్వదినాల సెలవులు కలిసి వచ్చాయి. 2024కు రాష్ట్ర ప్రభుత్వం 20 సాధారణ సెలవులను ప్రకటించగా అందులో 11 సెలవులు వారాంతం లేదా వారం ప్రారంభంలో వచ్చాయి. 2024కు సంబంధించి ప్రభుత్వ సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2024 సంవత్సరానికి 20 సాధారణ సెలవులతో పాటు 17 ఐచ్ఛిక సెలవులను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిలో గరిష్టంగా 5 ఐచ్ఛిక సెలవులను వినియోగించుకోవచ్చునని స్పష్టం చేశారు. రాహుల్కు వన్డే పగ్గాలు. వచ్చే నెల దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడే 3 ఫార్మాట్ల భారత జట్టును ఎంపిక చేశారు. సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న T20 సిరీస్లో
జట్టును నడిపిస్తున్న సూర్యకుమార్ యాదవ్ను సఫారీలోనూ కెప్టెన్గా కొనసాగిస్తున్నారు. ఈ పొట్టి ఫార్మేట్లో జడేజాకు వైస్ కెప్టెన్సీ అప్పచెప్పారు. వన్డే జట్టుకు కేఎల్ రాహుల్ను కెప్టెన్గా నియమించారు. ఈ రెండు జట్లకు భారత టాప్ స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, కోహ్లీలు విశ్రాంతి తీసుకున్నారు. దీంతో వన్డేల్లో ఇద్దరు కొత్త ముఖాలు బి సాయి సుదర్శన్, రింకు సింగ్లకు టీమిండియాకు ఆడే అవకాశం వచ్చింది. మిడిల్ ఆర్డర్లో డాషింగ్ బ్యాటర్ సంజు శాంసన్, స్పిన్నర్ చాహల్లకు వన్డే జట్టులో తిరిగి చోటు లభించగా రుతురాజ్ గైక్వాడ్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. పూర్తి స్థాయిలో 3 ఫార్మాట్లకు ఎంపికయ్యాడు. సీమర్ ముఖేష్కు ఇలాంటి అవకాశమే లభించింది. హైదరాబాద్ స్పీడ్ స్టార్ సిరాజ్ను టీ20 టెస్టులకు ఎంపిక చేసినప్పటికీ వన్డేల నుంచి తప్పించారు. సఫారీలో ముందుగా భారత్ డిసెంబర్ 10, 12, 14 తేదీలలో 3 టీ20లు, 17, 19, 21 తేదీలలో 3 వన్డేల సిరీస్లో పాల్గొంటుంది. చివరగా 26 నుంచి 30 వరకు తొలి టెస్టు, జనవరి 3 నుంచి 7 వరకు జరిగే రెండో టెస్టుతో పర్యటన ముగుస్తుంది. అలర్జీలను, నిద్రలేమిని దూరం చేసే ఉల్లిపొట్టు. సాధారణంగా ఇంట్లో వంట చేసేటప్పుడు ఖచ్చితంగా ఉల్లిపాయలను ఎక్కువగానే వాడుతుంటారు. అయితే ఉల్లిపొట్టును తీసి పారేస్తాం. కానీ దాంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొన్నిసార్లు అలర్జీల కారణంగా పాదాలు దురద పెడుతుంటాయి. అలాంటప్పుడు ఉల్లి, వెల్లుల్లి పొట్టును గోరువెచ్చని నీటిలో వేసి పాదాలను ఆ నీటిలో ఉంచితే చాలు. దీనిలోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. చాలా మందిలో నిద్రలేమి సమస్య ఉంటుంది. దాన్ని తగ్గించడానికి ఉల్లిపొట్టు బాగా ఉపయోగపడుతుంది. దీనిలోని పోషకాలు, ఖనిజాలు నిండుగా ఉంటాయి. 1 కప్పు నీటిని వేడి చేసి అందులో ఉల్లిపొట్టు వేసి 3 నిమిషాలు మరగనివ్వాలి. అందులో కాస్త నిమ్మరసం, తేనె జోడించి ఆరోగ్యకరమైన టీని ఆస్వాదించవచ్చు. ఇది ఇంద్రియాలను శాంతపరిచి కమ్మని నిద్రని అందిస్తుంది. పొట్టు మరిగించిన నీళ్లు క్రిమిసంహారకంగా పనిచేస్తాయి. గొంతులో నొప్పి, మంటను తొలగిస్తాయి. శ్వాసకోశ సమస్యలు రాకుండా కాపాడతాయి. గొంతు ఇన్ఫెక్షన్లను దరిచేరనివ్వవు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 2.23 లక్షల కోట్లతో రక్షణ కొనుగోలు ప్రాజెక్టులు. 97 తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలు, 156 ప్రచండ్ హెలికాప్టర్లను త్రివిధ దళాల కోసం రక్షణ శాఖ కొనుగోలు చేయనుంది. ఈ కొనుగోలు ప్రాజెక్టులకు భారత రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ గురువారం ప్రాథమికంగా ఆమోదం తెలియజేసింది. శ్రీనగర్ నిట్లో సోషల్ మీడియా దుమారం. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ ఎన్ఐటీలో మతపరమైన అంశంపై సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుకు నిరసనగా కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇరు వర్గాల విద్యార్థుల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా ఎన్ఐటీ అధికారులు 10 రోజుల ముందే శీతాకాల సెలవులు ప్రకటించి హాస్టళ్లను ఖాళీ చేయిస్తున్నారు. పల్లెటూరి మేడం యూట్యూబ్ ఆంగ్ల పాఠాలు అదుర్స్. ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లా సిరియుద్ నగర పంచాయతీకి చెందిన యశోద అనే గ్రామీణ యువతి ఆంగ్ల బోధనకు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి విశేష ఆదరణ చూరగుంటోంది. ఈమె కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేసి అనివార్య కారణాల వల్ల చదువును మధ్యలోనే ఆపేసింది. ఈమె ఛానల్కు ఏడాదిలోనే 2.88 లక్షల చందాదారులు వచ్చారు. ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు. డిసెంబర్ 5వ తేదీ వరకు అవకాశం. ఆలస్య రుసుంతో 15 వరకు ఛాన్స్. నేడు భారత్, ఆస్ట్రేలియా 4వ టీ20. మరో విజయంపై టీమిండియా దృష్టి. ఆత్మవిశ్వాసంతో ఆసీస్. రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం. హర్మన్ ప్రీత్ నాయకత్వంలో 5 దేశాల టోర్నీకి భారత హాకీ జట్టు. యూరప్లో పటిష్టమైన 4 అగ్రశ్రేణి జట్లతో తలపడేందుకు 5 దేశాల టోర్నీలో భారత్ బరిలోకి దిగనుంది. ఇందులో పాల్గొనే 24 మంది సభ్యుల భారత జట్టును గురువారం హాకీ ఇండియా ప్రకటించింది. స్పెయిన్లో వలెన్షియాలో డిసెంబర్ 15 నుంచి 22 వరకు ఈ టోర్నీ జరుగుతుంది.
టీ20 ప్రపంచ కప్కు ఉగాండా క్వాలిఫై, జింబాబ్వేకు చేజారిన అవకాశం. భారత్ 12, కెనడా 0. మహిళల జూనియర్ హాకీ వరల్డ్ కప్ను భారత జట్టు భారీ విజయంతో మొదలుపెట్టింది. ఏకపక్షంగా సాగిన తొలి మ్యాచ్లో భారత్ 12-0 గోల్స్ తేడాతో కెనడాను చిత్తుగా ఓడించింది. జాతీయ పురుషుల బాక్సింగ్ ఛాంపియన్షిప్ సెమీస్లో శివ పంఘాల్, 6 సార్లు ఆసియా ఛాంపియన్షిప్ మెడలిస్ట్ శివ థాపా 63.5 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో శశాంక్ ప్రధాన్పై అలవోక విజయం సాధించాడు. అమిత్ పంఘాల్ 51 కేజీల కేటగిరీలో మొహమ్మద్ ఆరిఫ్పై ఎదురులేని పంచులతో గెలుపొందాడు. క్వార్టర్స్లో గాయత్రి జోడీ, హైదరాబాద్ మేటి షట్లర్లు గాయత్రి గోపీచంద్, ట్రెసా జాలీ సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో 4వ సీడ్ గాయత్రి ట్రెసా జాలీ జోడీ భారత్కే చెందిన ధన్యా రిధికౌర్ జంటపై నెగ్గింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.